మిత్రులకు అధ్యక్షత వహించేతున్న పోతుల రమేష్ గారికి, మిత్రులు కట్ట భగవంతరెడ్డి గారికి, మల్సూరు గారికి, విమలక్క తదితర మిత్రులందరికీ ప్రపంచం ఇంతకుముందు ఎటువైపు పయనిస్తుందో మనకు స్పష్టంగా కనిపించేది. ఇప్పుడు ప్రపంచం ఒక కొత్త అనకూడదు, ఒక విచిత్రమైన పరిస్థితిలో తమ జాతులను, దేశాలను, సమూహాలను నడిపిస్తున్న వైనం కొంత అప్రత్యక్షంగాను కొంత ప్రత్యక్షంగాను కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో సోషలిస్టు దేశాల ఆ సమాజాలు బలహీనపడుతున్నాయి. సోషలిస్టు బ్లాక్ లేకుండా పోయింది. ఇప్పుడంతా సామ్రాజ్యవాద దేశాలదే హవా. మరొక వైపు అభివృద్ధి చెందుతున్న దేశాలు అని మనం వేటినైతే అంటున్నామో అవి జాతీయవాదం వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పుడున్న ప్రపంచ ప్రజలు అటు సామ్రాజ్యవాద దోపిడీకి, ఇటు జాతీయవాద ప్రభావంతో జరుగుతున్నటువంటి దోపిడీకి గురి అవుతున్నారు. ఇది ఆర్థిక దోపిడీయే కాదు, సాంస్కృతిక దోపిడీ, సామాజిక విలువల దోపిడీ, నైతికత అనే ఒక అంశం మనుషులను కట్టిపడేసేది. వాడు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వయసైనా ఒక సౌహార్ద భావన సమాజంలో నిండి ఉండేది. ఇప్పుడు దీనికి విఘాతం కలుగుతున్నది. ఎంతటి విఘాతం అంటే అది మనకు తెలియకుండానే ఆ భావజాలం, అంటే ప్రజలందరూ కలిసిమెలిసి ఉండే అటువంటి ఒక భావజాలం అది వాళ్ళ దెబ్బతింటున్నది. అంటే ఇది ఎవరు దెబ్బతీస్తున్నారు అనేది చాలా ముఖ్యం. భారతదేశంలో మనం స్పష్టంగా చూడాలి అంటే ఒకప్పుడు ఆదివాసీలకు శత్రుత్వం లేదు. ఇప్పుడు ఆదివాసీల మధ్య ఆ శత్రుత్వం పెరుగుతున్నది. కులాల మధ్య చిన్న చిన్న రీజన్స్, ప్రెట్టి రీజన్స్ అంటాం మనం. అవి రిజర్వేషన్లు కావచ్చు, కొన్ని ఉద్యోగాలు కావచ్చు, లేదా వాళ్ళ అస్తిత్వ ఆవేదనలు కావచ్చు. కొన్ని కులాలు తమ కులాలను, వాటి ఆత్మగౌరవాన్ని చెప్పుకోవడం కోసం మిగతా కులాల పట్ల చాలా తక్కువ భావనని వ్యక్తం చేయడము జరుగుతుంది. ఇది మన దగ్గరే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది. గొప్ప ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకోబడుతున్నటువంటి అమెరికా కూడా జాతీయవాదానికి మొగ్గు చూపుతున్నది. అది జాతీయవాద దేశమని నోమ్ చామ్స్కీ అనే ఒక భాషాశాస్త్ర, సామాజిక శాస్త్రాల పండితుడు 35 ఏళ్ల కింద చెప్పాడు. అప్పుడు మాలాంటి వాళ్ళం కూడా
ఇది మేధావితనం ఎక్కువైతే ఇట్లనే ఉంటుంది అయ్యో అని అనుకునేవాళ్ళం. కానీ ఇవాళ అమెరికాలో జరిగిన ఎన్నికలు మనకు అదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నది. అంటే జాతీయవాదము పైకి కనబడదు, దానికి ఒక ముసుగు తొడుగు ఎప్పుడూ ఉంటాయి. అందులో అది వర్కౌట్ చేసుకుంటూ పోతుంది. అధికారంలోకి రావడానికి కొన్ని పార్టీలు తాపత్రయపడతాయి, తమలో తాము పోట్లాడుకుంటాయి, తమలో తాము తమ శ్రేణులను ఉసిగొల్పుతాయి. ఆ తర్వాత తమ క్యాపిటల్ని, తమ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి సంబంధించిన ఆస్తి పెంచుకుంటూ పోతారు. అవి ఎన్నికల సమయంలోనూ తదితర రూపాలలోనూ దానిని ఉపయోగించుకోవడానికి అని వాళ్ళు అంటారు. కానీ అది అంతిమంగా తమ భావజాలాన్ని, తమ పవర్ పాలిటిక్స్కి అనుగుణంగానే ఆ డబ్బు ఖర్చు చేస్తారు. ఆదాయం కూడా ఆ శ్రేణుల నుంచే వస్తాయి. అట్లా మనము అమెరికాని చూసినప్పుడు మొన్నటి ఎన్నికల్లో కొన్ని వేల కోట్లు పెట్టుబడిదారుల నుంచి వచ్చినవే, కార్పొరేట్ల నుంచి వచ్చినాయి. ఈ కార్పొరేటీకరణ పెట్టుబడుల నుంచి అభివృద్ధి చెందిన రూపం. వెనుకట భూస్వామ్య సమాజంలో మనుషులను కులాలుగా, వ్యవసాయ రంగం మీద, హస్తకళల రంగం మీద, ఇట్లాంటి వాటిల్లో దోపిడీని పెంచి పోషించడం వల్ల ఒక రకంగా వాళ్ళ చెమటనే కాదు, ఆ చెమట రూపంలో ఉన్నటువంటి సంపద అది మన మామూలు కంటికి కనబడదు. మళ్ళీ మనకు వైరల్ ఫీవర్ వచ్చిందంటే మన కంటికి కనబడదు, కానీ దాని ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. ఆ పేదరికం అనేది ఎట్లా వాళ్ళని పీల్చి పిప్పి చేస్తుందంటే బతకడం కూడా గగనమైపోతుంది. ఆర్థికపరమైన కష్టాలలో కూరుకుపోయిన వాడు ప్రశ్నించలేడు. అందుకనే మనకు ఒక సామెత ఉంది, నాబిల చల్లబడితే నవాబుకు జవాబు ఇవ్వచ్చు అని మన ఊళ్ళల్లో అంటాం. అంటే కడుపుకింత పడితే తప్ప నువ్వు ప్రత్యర్థిని ఎదుర్కోలేవు. ప్రత్యర్థిని ఎదుర్కోలేకుండా యుద్ధం చేయలేవు. నువ్వు యుద్ధం చేయలేకపోతే గెలవలేవు. ఇది ఎట్లా సాధ్యం మరి? ఆర్థిక అది వ్యవసాయ రంగం కుదేలవుతున్న కొద్దీ దానితో అనుబంధించిన అన్ని రంగాలు దెబ్బతింటాయి. ఇవాళ మనం అది స్పష్టంగా చూస్తున్నాం. ప్రతి గవర్నమెంట్ వచ్చి సంక్షేమ పథకాలన్నీ వాటి పేరుతో తమ పబ్బం గడుపుకోవడం మనం చూస్తున్నాం. ఇది ఎంతవరకు పోయిందంటే, నువ్వు కూర్చుంటే నీకు డబ్బులు ఇస్తాము, నువ్వు పడుకుంటే డబ్బులు ఇస్తాం, నువ్వు చనిపోతే నీకు డబ్బులు ఇస్తాం, నువ్వు పెళ్లి చేసుకుంటే డబ్బు ఇస్తాం. ప్రతిదానికి ఒక సంక్షేమ పథకం పేరుతో ప్రజలని అనునిత్యం దోపిడీ, నినాదాల దోపిడీ. ఇది ఇంతకుముందు ఆర్థిక దోపిడీ అనేది ఒకటి ఉంది, అది బలీయంగా ఉంటుంది. కానీ ఈ ఆర్థిక దోపిడీకి ముందు నినాదాలని ఇవ్వడం, పంపడం. ఈ నినాదాలని మనము ప్రజలకి తెలియచెప్పనంత వరకు వాటిలో ఉండే అటువంటి మోసం,
మొదటిసారి ఎంతో కొంత ఇవ్వబడుతుంది, అది వాళ్ళ డబ్బు కాదు. మనము కట్టిన పన్నుల రూపంలోనే ఆ డబ్బే మళ్ళీ మనకు ఇవ్వబడుతుంది, కొత్తగా తెచ్చి ఇచ్చింది కాదు. అదేదో గవర్నమెంట్ డబ్బు సెపరేట్గా ఉంటుందని అనుకోవద్దు మనం. అది మన డబ్బు, మన చెమట. కాబట్టి ఈ ఆర్థికపరమైనటువంటి ఎరలు, చేపను పట్టాలంటే ఎర వేయాలి, పెద్ద చేపను పట్టాలంటే చిన్న చేపను ఎరగా వేయాలి, అందులోనే పోటీ పెట్టాలి. ఆ పెద్ద చేపను పట్టాలంటే, తిమింగళాన్ని పట్టాలంటే పెద్ద చేపను ఎరగా వేయాలి. ఇంతే. ఇది ఒక క్రీడ. మనం క్రీడలాగా మనం అనుకుంటాం, కానీ దాని అంతిమ స్వరూపము చాలా వికృతమైంది. దానికి రూట్స్ ఎక్కడ ఉంటాయంటే అనివార్యంగా మనుషులు, సామాన్యులు, మామూలు వాళ్ళు ఒక యుద్ధరంగంలో ప్రవేశించక తప్పదు. యుద్ధం ఎవరితో చేస్తాం? దేశాల మధ్య యుద్ధం అయితే, రెండు దేశాల మధ్య యుద్ధం అవుతుంది. ఒకే దేశంలో యుద్ధం చేయాల్సి వస్తే డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు యుద్ధం చేసుకోవాలి. ఎన్నడూ లేనిది ఇవాళ ఛత్తీస్గఢ్లో తదితర అనేక రాష్ట్రాలలో గిరిజనుల మధ్య యుద్ధం జరుగుతుంది. అందరు గిరిజనులు వ్యవస్థతో యుద్ధం చేస్తున్నారు. ఆ వ్యవస్థలు రాజ్యాలుగా ఉన్నాయి. అంటే రాజ్యం వర్సెస్ ఒక మామూలు తెగ. వాడికి తెలియదు తెగ తాను యుద్ధం చేస్తున్నానని, కానీ చేస్తున్నాడు. తనని విడగొడుతున్నారని చూచాయిగా తెలుసు, కానీ ఎలా విడగొడుతున్నారనేది తెలియదు. భాష ద్వారా విడగొట్టబడుతున్నాం, మన సెంటిమెంట్ల ద్వారా విడగొట్టబడుతున్నాం, మన నమ్మకాలు విశ్వాసాల ద్వారా విడగొట్టబడుతున్నాం, మన వృత్తుల ద్వారా విడగొట్టబడుతున్నాం. ఇలా విడగొట్టితేనే పాలక వర్గాలు, ముఖ్యంగా ఆర్థిక అసమానత పెరిగిన కొద్దీ సమాజంలో సంక్షోభం వస్తుంది. ఈ సంక్షోభమే యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అయితే మరి జాతులు ఏకీకరణం కావా అంటే, ఒక 25 ఏళ్ల కింద మీరు తీసి చూడండి, కులాల మధ్య సంకుల సమరాలు లేవు. నేనే ఉన్నాను, నా ఫ్రెండ్, అరే మార్వాడోడా, అరే బాపనాయన, ఇప్పుడే కట్టగారితో అంటున్నాను, మేము కులాలు పెట్టి పిలుచుకునేవాళ్ళం. ఎక్కడ కులాలని అవమానించడం జరగలే. అది ఒక గుర్తింపు, దాన్ని కాదని అనలేని వాస్తవం. కులం మనకి కనిపించేది, వినిపించేది, మనని ప్రభావితం చేసేది, మన సోషలైజేషన్ని నిర్ధారించేది అదే. అయినప్పటికీ కూడా ఎవరి మానాన వాళ్ళు, ఎవరి పద్ధతిలో వాళ్ళు జీవించేది వైషమ్యాలు లేకుండా ఉండే ఒక సమాజం చాలా కాలం నడిచింది. ఇవాళ మనం ఒకరిని ఒక కులం పేరుతో మాట్లాడితే అంటే మొత్తం ప్రపంచ మానవాళికే శత్రువు అయిపోతున్నాం. అంటే వర్గాలు, కులాలు, వర్గాలు, వాటి వెనక ఉన్న సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ మనిషిని విడగొట్టడానికే. ఇదంతా మనకు జరుగుతున్నది. ఇది ప్రభుత్వానికి అది డైరెక్ట్గా సంబంధం లేకపోవచ్చు, కానీ మనలో మనము తంపులు పెట్టుకోవడం, వైరుధ్యాలకు లోను కావడం, అక్కడక్కడ పోట్లాటలు జరగడము ఇది మంచి విషయం కాదు.
ఇది ఈ మధ్యనే ఎందుకు వచ్చింది అంటే ఇలాంటి భావాలు సమాజంలో లేవు అనే అంత పవిత్రత మనము ఆలోచనని కలిగి ఉండనవసరం లేదు. ఉన్నాయి, కానీ ఏ మేరకు ఉన్నాయంటే అవి టాలరబుల్ మేరకే ఉన్నాయి. అవి శత్రుపూరిత వైరుధ్యం కాదు, మిత్రపూరిత వైరుధ్యాలు. మిత్రపూరిత వైరుధ్యాలు అంటే ఏంటి? ఆ కులాల మధ్య, ఆ తెగల మధ్య పెళ్ళిళ్ళు జరగవు. ఎవరి కులంలో వాళ్ళ పెళ్ళిళ్ళు జరుగుతాయి. వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకున్నారు, వీళ్ళ దేవుళ్ళు వీళ్ళకున్నారు, వీళ్ళ జాతరలు వీళ్ళకున్నాయి, వాళ్ళ జాతరలు వాళ్ళకున్నాయి, ఎవరి విశ్వాసాలు వాళ్ళకున్నాయి. ఆచారాలు అవి మంచివా చెడువా అనేది తర్వాత, అది మనకు రెండో మూడో దశలో వాటి చర్చ వస్తుంది. ఎవరిది వాళ్ళకు ఉన్నప్పుడు వైషమ్యం ఎక్కడిది? కానీ వాళ్ళ లేదట్లా. కుటుంబాల మధ్య వైషమ్యాలు, పార్టీల విడిబాటు, పార్టీల వల్ల విడబాటు ఒకే కులంలో. అంటే ఇది కుల సంఘర్షణలు, ప్రభుత్వాలు, రాజ్యం కల్పిస్తున్నది. ఈ రాష్ట్రాలలో ఉన్నది కేంద్రంలో ఉన్న దానికి లింకులు కూడా ఉంటాయి. ఇప్పుడు రాజ్యం మొత్తం అన్ని రాష్ట్రాలు కలిపి ఒక బలమైన కేంద్రంగా మారడానికి ప్రభుత్వాలు, రాజకీయాలు ఎన్నో రకాలైనటువంటి వైషమ్యాలని క్రియేట్ చేస్తున్నది. ఇక్కడ ఎన్నో మతాల మధ్య కలిసిమెలిసి ఉన్నాం. మళ్ళీ అక్కడ కిరస్తానోడు, వాడు మా ఫ్రెండ్ అయినా కిరస్తానోడే, మా ఫ్రెండ్ అయినా తురుకోడే. ముస్లిం అనే పదం మేము వాడలే. తురుకోళ్ళు ఇంట్లో పెళ్ళి, తురుకోళ్ళు ఇళ్ళ మా ఉస్మాన్ గాడు ఇంత హాయిగా ఉండేది. ఇప్పుడు ఆ మాట నేను అనగలనా? అంటే సమాజంలో ఎంత తేడా వచ్చింది. ఈ తేడాని మనం గమనించి దీనిని రూట్ లెవెల్లోనే తగ్గించుకోవాలి. అది పాయింట్. ఈ రూట్ లెవెల్లోనే ఇలాంటి వాటిని మనము మన చైతన్యంతో మనము తగ్గించుకోవచ్చు. అయితే దానికి ఒక ప్రణాళిక, ఒక ఆలోచన ఉండాలి. అందుకోసమే ఇట్లాంటి మీటింగులు అవసరం, ఇలాంటి కలయికలు అవసరం. అలాంటి పరిస్థితి వచ్చినాడు ఎదుటివాడే కాదు, మనం కూడా ఆవేదనాపూరిత దుఃఖ భారంతో జీవితాలని గడపవలసిందే. మన చుట్టూ ఉండే సమాజంలో ఉండే అసమానతలని కాదని మనం సుఖంగా ఉంటామా? ఉండలేము. కానీ ఇవాళ ఏమైంది? ఎదుటి వర్గాలను చిన్నబుచ్చి, అవమానపరిచి, తాము ఆధిక్యతని ప్రదర్శించుకోవడం ఎక్కువైపోయింది. ఇది ఎంతవరకు పోయిందంటే ఎడమ చేతికి కుడి చేతికి మధ్య యుద్ధం జరుగుతున్నది. మనసుకి రాజకీయాలకి మధ్య యుద్ధం జరుగుతున్నది. ఇందులో మళ్ళీ ఆర్థికపరమైన సమస్యలు మరొక వైపు. సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యాలు దినదినం పెరుగుతూ ఉంటే ఆ సమాజం ఎట్లా ఉంటుంది? నిద్రలో కూడా ఉలిక్కిపడే సంఘటనలకు ఆస్కారం ఉన్నప్పుడు అసలు నిద్రపోగలమా? ఇవాళ నిద్రపోని రాత్రుల కాలం ఇది. మనం అనుకుంటున్నాం నిద్రపోతున్నామని, కానీ మన మనసు ఎక్కడో క్షోభపడుతూ ఉంటుంది. జరిగిన సంఘటనల కంటే జరగబోయే సంఘటనల గురించి ఆలోచించినప్పుడు. మిత్రులారా, జాతీయవాద దృక్పథం
ప్రభుత్వాలకు రాజకీయాల ఆలోచనలు, ప్రజల ఆలోచన కాదు. ప్రజల ఆలోచన జాతీయవాదం వైపు ఉండదు, కానీ ఇందులోకి ఇన్వాల్వ్ చేయబడతారు. ఈ ఇన్వాల్వ్ పడేటువంటి ఎత్తుగడలని, వ్యూహాలను మనము దరి రానివ్వకుండానే ఉండాలి. ఒక్కసారి అది వచ్చిందంటే మనకు తెలియకుండానే మనం కూడా అందులో భాగమైపోతాం. అంటే మనుషులుగా ఉన్న వాళ్ళం అమానవులుగా తయారైపోతాం. తెలియదు, కానీ నువ్వు ఒక ధర్మం కోసం, నువ్వు ఒక లక్ష్యం కోసం, నువ్వు ఒక గొప్ప ఆదర్శవాదం కోసం చేస్తున్నావు అని మనకు చెప్పబడుతుంది, తెలియజేయబడుతుంది. మనం నమ్ముతాం. దీనికి ఏం చేయాలి మరి? ప్రజా కళాకారులుగా, సాహిత్యకారులుగా మరి మన దగ్గర ఆలోచనల ప్రణాళిక ఉందా? ఉండాలా? అసలు తయారు చేసుకోగలమా? చెప్పండి. మన జీవన విధానమే మనకు చెప్తుంది. ఒక్కసారి రికలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడున్న, గతమే కాదు, ఇప్పుడున్న 70%, ఇంకా ఆప్టిమిస్టిక్గా ఉన్నాను నేను, 70% మనము కలిసే ఉన్నాము. కానీ అంతర్జాతీయ పరిస్థితులు, మతవాద దృక్పథాలు, మతవాద ప్రణాళికలు దేశాల మధ్య వాళ్ళ మధ్య ఐక్యత ఉంది. మతవాద దేశాల మధ్య, సమాజాల మధ్య ఐక్యత ఉంది. వాళ్ళలో ఆలోచనలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. వాటిని వ్యతిరేకించే మనం మాత్రము ఒంటరిగా ఉన్నాము. మన మధ్య ఐక్యత లేదు. మన మధ్య ఉండే ఐక్యత ఎప్పుడు ఎలా గండిపడుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇది భయపెట్టడం కోసం కాదు, ఇప్పుడు జరుగుతున్నది, ఈ సమాజంలోనే జరుగుతుంది. ఇవాళ ఎంతవరకు వచ్చిందంటే, ఒక కాజ్ కోసం మనం మాట్లాడతాం. ఒక మంచి అవసరం కొద్దీ మనము మాట్లాడితే, ఆ మంచిలో ఉన్నటువంటి ఏదో ఒక శాతంలో ఒక చెడువో, ఒక ఎలిమెంటో ఏదో ఉంటుంది. మీరు వాళ్లకు హెల్ప్ చేస్తున్నారు. సమాజంలో అన్నీ ఒకే తీరుగా, ఒకేలాగా ఉండవు, ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఒక వ్యక్తిని మనము సపోర్ట్ చేసినట్టు అవుతుందా, లేదా అది ఒక సంఘటన, ఒక అవసరం మేరకు ఒక ప్రజాస్వామ్య ఆకాంక్షని మనము సపోర్ట్ చేస్తే అందులో ఉండే ఒకానొక వ్యక్తికి మనం సపోర్ట్ చేసినట్టా? కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు, కాకూడదు. మన అవగాహన మనం అలా పెంచుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆ వ్యక్తి ఎవరు, ఏం చేశాడు, రేపు ఏమవుతాడు, నిన్న ఏంటి, అది చరిత్ర, అది కనిపించేది. కానీ ఒక ప్రజాస్వామ్య ఆకాంక్ష కొన్ని వందల వేల ఏళ్ల నుంచి బాధపడుతున్నటువంటి ఒక సమూహం నాకు న్యాయం చెయ్యండి అని అన్నప్పుడు, ఆ న్యాయానికి వంతగా ఉన్నప్పుడు, సపోర్ట్ చేసినప్పుడు అది తప్పెలా అవుతుంది? అంటే ఇక్కడ ఎవరైతే తప్పంటున్నారో వాళ్ళు మతవాదులు, సపోర్ట్ చేసిన వాళ్ళు కాదు. ప్రజాస్వామ్య ఆకాంక్షని గౌరవించని నాడు మనిషికి అర్థమే లేదు. మినిమం
ప్రజాస్వామిక ఆకాంక్షని గౌరవించడం, గుర్తించడం, అవకాశం వచ్చినప్పుడు సపోర్ట్ చేసి ఒక ముందుకు నడపడం. అక్కడ కూడా మనం నిశ్శబ్దం కావాలంటే మూర్ఖుల మధ్య మనం జీవిస్తున్నాము. ఈ మూర్ఖత్వం ఒక ఆధిపత్యవాదం. ఈ ఆధిపత్యవాదమే మరొక కోణంలో జాతీయవాదం. అంటే జాతి నాది గొప్పది, కొన్ని జాతులు కలిసి మా జాతులు గొప్పవి, మా సమూహం గొప్పది అని చెప్పుకొని వాళ్ళు ఇతరుల మీద ఎప్పుడైనా దాడి చేయవచ్చు. ఇది తప్పు అని మనము సమాజానికి అంతటికి మనము అడ్రస్ చేయకపోతే మనం మైనారిటీగా మిగిలిపోతాం. మనం అంటే మనుషులు, వాళ్ళు మానవేతరులు, మనం సాదాసీదా మానవులం. ఈ మానవ మనుగడకి ముప్పు ఉంటుంది. ఎప్పుడైతే మామూలు మనిషి అతడికి సహాయ సహకారాలు అందకపోతే, మనం అందించకపోతే అది ఒక చారిత్రక నేరం అవుతుంది. ఇకపోతే మిత్రులారా, మనకు తెలియకుండానే ఒక సున్నితమైన జాతీయవాదం ఉంటుంది. అది మన మీద రుద్దబడుతుంటుంది. ఆ సున్నితమైన సెంటిమెంట్స్ని ప్రేరేపించడం జరుగుతుంది. అది మతం ద్వారా సాధ్యమవుతుంది. మతం అనేది ఒక భావన. మతాలు, విభిన్న మతాలు, మత శ్రేణులు, మత భావనల కూడా భిన్నమైన స్థాయిల్లో ఉంటాయి. నేనేదోనండి, మామూలు వాడు ఒక మనిషి ఏమంటాడు, నేను ఫలానా కులం, ఫలానా ఇండియన్, ఫలానా భారతీయుడిని. అది వేరు, అది మతవాదం కాదు. అది ఐడెంటిటీని చెప్పే పదాలు. అది ఇప్పుడు కావు, కొన్ని వందల ఏళ్ల నుంచి కూడా వస్తున్నవే. ఇక్కడ చర్చ చాలా ఉంటుంది. అసలు హిందూ పదం ఎప్పుడు వచ్చింది, ఇండియన్ ఎప్పుడు వచ్చింది, భారతీయుడని ఎప్పుడు వచ్చింది అనేది ఇవాళ మనకు పాఠాలు చెప్తున్నారు. అది వాళ్ళు డిసైడ్ చేసి మనకు చెప్తున్నారు. మనం వాటికి ఎప్పుడైనా మనము వ్యతిరేకించామా? వ్యతిరేకించలే. వ్యతిరేకించి బతుకుతామా? ఇవి కూడా ఆలోచించుకోవాలి. మనం బతకాలి. ఎందుకంటే మన రాబోయే తరాని కోసం వాళ్ళు కూడా హాయిగా ఉండాలి. వాళ్ళ కోసం మనం ఇవాళ పోరాటానికి సిద్ధం కావలసి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఈ సున్నితమైన జాతీయవాదాన్ని మనము గుర్తించి ఇది తప్పు కాదు, ఇది ముదిరితే ఊసర వెళ్ళవుతుంది, అది డేంజర్. ఇప్పుడున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. వాట్సాప్ తరం, యుగమని కూడా అనండి, తప్పేం లేదు. యుగం అంటే ఏదో 10,000 సంవత్సరాలు 2,000 సంవత్సరాలు ఉండాల్సిన అవసరం లేదు. దాని ఇంపాక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, నాట్ ద టైం ఫ్రేమ్. దానిని ఎట్లా ఎదుర్కోగలం? అంటే మనందరం కలిసి చర్చించి దీనికి ఒక బీజప్రాయమైన ప్రణాళిక అయినప్పటికీ దానిని వెయ్యక తప్పదు. ఆ సమయం ఆసన్నమైంది.
ఇవాళ ఒక్కసారి మనం ప్రపంచ వ్యాప్తమైన ఒక ఆలోచనని చూద్దాం. మనం ఒక మిత్రుడు ఒక ప్రశ్నకి నేను ఇది రాశాను. జాతుల ఏకీకరణ, ఘర్షణ, జాతి విద్వేషాన్ని రెచ్చగొట్టడం, జాతుల్ని ఆకాశానికి ఎత్తడం, కొన్ని జాతులను, జాతీయవాదాలు అనేకం, ఒక్కటి కాదు. దాంట్లో ఇప్పుడు హైందవీకరణ ఒకటి. మతాంతీకరణ, మనం మతంలో ఉన్నాం, మనము ఈ మతంలో ఉన్నట్టుగా వాడు గుర్తించాడు. వాడు నిర్వచించినటువంటి రీతిలోనే మనం ఉన్నప్పుడు మనము ఏంటో వాడు చెప్తాడు. ఇది మన అస్తిత్వానికే భంగం కదా. అందుకే మనము స్థానికంగా మన సమాజం అంతా ఒకే తీరుగా ఒకేలాగా ఉండదు. అది ఉండకపోవడం చాలా గొప్ప విషయము. భావ వైవిధ్యత ఉండాలి, భావ సంఘర్షణ ఉండాలి, ఐక్యత ఉండాలి. మనం ఐక్యత దశగా ఇప్పుడు ముందుకు పోవాలి. మనం ఐక్యం కాకపోతే మనని విడగొట్టే ప్రతి రీజన్స్ ఎన్నైనా తయారవుతాయి. కానీ వాటికి అవకాశం ఇవ్వనవసరం లేదు, ఇవ్వవద్దు కూడా. ఈ హైందవీకరణని ప్రపంచవ్యాప్తంగా ఇతర మతాలను దృష్టిలో పెట్టుకొని ఈ హైందవీకరణ ఇప్పుడు ఇక్కడ పెచ్చు పెరిగిపోతున్నది. ఇప్పుడు నిన్ను నేను దెబ్బ కొట్టాలంటే నీ వెనుక ఉన్న నీడను నేను అవమానించాలి, దెబ్బ కొట్టాలి. నువ్వు ఇంతంత ఉన్నావు, నీ నీడ అంతెంత పెద్దగా అవుతుంది అంటే నువ్వు ఆశ్చర్యపోదు. ఏం జవాబు చెప్తావు? సో ఇలాంటి అశాస్త్రీయమైన తొందరపాటు, అర్థం లేని విషయాలన్నీ నెత్తి మీద రుద్దబడుతున్నాయి. ఇకపోతే కొన్ని దేశాలు కలిసి జాతివాద భావాలను వ్యాప్తి చేస్తున్నాయి. అందుకే ఒక కామన్ జాతిని లేదా మతాన్ని టార్గెట్ చేస్తున్నాయి అవి. ఆ ఆలోచన నీడ కింద ప్రపంచ జాతీయవాద దేశాలు ఏకమవుతున్నాయి. తమ టార్గెట్పై ద్వేషభావం పెంచడానికి కృషి చేస్తున్నాయి. ఈ సందర్భంలో ఏ రూపంలోనైనా మేధావులు, రచయితలు అలాంటి భావాలకు ప్రభావితం కావద్దు. ముఖ్యంగా వీళ్ళు ప్రజలకి జవాబుదారీగా వాళ్ళ చైతన్యాన్ని పెంచే విధంగా పని చెయ్యక తప్పదు. మనందరం ఇప్పుడు కళాకారులము, రచయితలము, ఏదో ఒక రంగంలో కృషి చేస్తున్నాం. మనకి ఒక డప్పు ఉంది, ఒక డోలు ఉంది, అనేకమైనటువంటి గొప్ప తరతరాల వారసత్వం మన వెనక ఉంది. మానవత్వాన్ని కాపాడడం కోసం మన ముందు తరాలు పనిచేసినట్లుగానే ఇప్పుడు మరింత ఎక్కువ ఆ కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు భారతదేశంలో, ప్రపంచంలో ఏమైంది? ఒక ముస్లిం దేశాన్ని ముస్లింలు ఉగ్రవాదులు. నువ్వు ఒక జాతిని దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలి? నిన్ను ఉగ్రవాది అనాలి. వాడు నిజంగా ఉగ్రవాదా కాదా? ఉగ్రవాది అయితే పాలస్తీనాలో గంతమంది ఎందుకు చనిపోతాడు? ఇప్పుడు జరిగేటివన్నీ కూడా ఆ రెండు మతాల మధ్య అక్కడ అని అనుకోవద్దు మనం. ఈ భారతదేశాన్ని ఆ రెండింటి మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఇరికిస్తారు. అప్పుడు అది మనందరి మీద
అలాంటి పరిస్థితే ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి వాటి అన్నింటికీ ముఖ్యమైనటువంటి కారణము వ్యక్తిగత ఆస్తి. ఈ వ్యక్తిగత ఆస్తికి వ్యతిరేకంగా మనం పోరాడుతూనే ఉన్నాం. కానీ అది భూస్వామ్య రూపంలో, పెట్టుబడిదారి రూపంలో, ఇప్పుడు కార్పొరేటీకరింపబడుతున్న ఆర్థిక వ్యవస్థ రూపంలో మన మీద ప్రభావం చూపుతున్నాయి. ఇవాళ వెనకట బానిస యజమాని అనే ఉండేవాడు, యజమాని పనివాడు ఉండేవాడు, శ్రామికుడు యజమాని ఉండేవాళ్ళు. కానీ ఇవాళ వాళ్ళు ఎక్కడ కనబడరు. మన లోపటనే ఉండేవాడు మనకి యజమానిగా నియమింపబడతాడు. మనలోనే ఉండేవాడు మనకు శత్రువుగా ఉంటాడు, మనని శత్రువుగా చూస్తుంటాడు. ఈ సందర్భంలో సకల శ్రామిక ఐక్యత ఎలా నెలకొల్పగలమా? ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని మనమంటే, ప్రపంచ పెట్టుబడిదారులారా వీళ్ళందరూ ఒకటవుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దానికి వత్తాసుగా ఉంది. మీరేం భయపడొద్దు. మన వెనుక తరతరాల అనుభవ సారాలు ఉన్నాయి. ఇవాళ్ళటికి వృత్తులు ఉన్నాయి, వృత్తి పని ఉంది, ఆలోచించే మేధస్సులు ఉన్నాయి, సాటి మనిషిని అభిమానించే హృదయాలు ఉన్నాయి. ఇవన్నీ మన శక్తులే. కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకుంటూ, ఆలోచిస్తూ మనము ముందుకు కదలవలసి ఉంది. ఈ వైవిధ్యాలను అర్థం చేసుకుంటూ వాటిని తగ్గించుకునే క్రమంలో మన సాహిత్యం, మన రాగం, మన పల్లవి సామూహికం కావలసి ఉంది. ఇదే నూతన ప్రజాస్వామిక సంస్కృతి. అది ఒకప్పుడు వర్గ దృక్పథంతో, దృష్టితో మనము శ్రామికులు, ధనికులు, పెట్టుబడిదారులు, శ్రామికులు ఈ చట్రంలో చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ చట్రం కొంత వైశాల్యం పెరిగింది. దానిని కూడా మనము అర్థం చేసుకోవాలి. ఎన్నడైనా కూడా జాతీయవాదం, మత ఆధిపత్యం సహజం కాదు. అది సహజాతం కానే కాదు. అది తెచ్చిపెట్టినది, అది రుద్దబడినది. దానిని మనము తలకు పోసుకొని ఒక్కసారి ఇట్లా అంటే అది ఎంతటి వాడి బుర్రలో చిక్కుకుపోయి ఉన్నప్పటికీ కూడా అది వదిలిపోయేదే. ఇలాంటి సంఘటనలు చరిత్రలో చాలా సార్లు పర్యాయాలు వచ్చింది. నాజీ, హిట్లర్ లాంటి వాళ్ళు మట్టి కరిచారు. ఎందుకంటే మానవుల సంఖ్య పెద్దది, మనుషుల ఐక్యత గొప్పది. పెట్టుబడిదారుల ఐక్యత క్షణికం. వాడి స్వార్థం కోసమే కలుస్తాడు, ఆ తర్వాత నిర్వీర్యమైపోతాడు. మనకు మన బానిస సంఖ్యలు పోతాయే తప్ప దీనివల్ల మన పోరాటం మరింత ఉధృతమవుతుందే తప్ప అది ఎప్పుడూ తగ్గదు, దానికి అపజయం లేదు. కాబట్టి మన శత్రువులు పెట్టుబడి, దానిని దాటి వచ్చినటువంటి కార్పొరేటీకరణ, ఈ రెంటికి వత్తాసుగా నిలబడ్డది మత భావన, జాతీయ భావన పేరుతో. దీనిని మనం ఎలా ఎదుర్కోగలము అని ఎదుర్కొంటాం.
ఇవాళ మనము ఎక్కడికి పోవాలి, తార్నాకాకి వెళ్ళాలండి. నలుగురు 4 తోవలు చెప్తారు, ఇంకో 10 మంది 10 రకాలుగా చెప్తారు. ఆటోలో పోవచ్చు, నడిచి పోవచ్చు, సైకిల్ మీద పోవచ్చు, సైకిల్ మోటార్ మీద పోవచ్చు, షేరింగ్ ఆటో మీద పోవచ్చు, ఆటో స్పెషల్గా తీసుకొని పోవచ్చు, ఓలాలో పోవచ్చు, ఊబర్లో పోవచ్చు. మనకు తెలిసినవి ఇన్ని ఉన్నాయి. ఒక చిన్న ప్రయాణానికి మనకి ఇంత జ్ఞానం ఉందే. ఎక్కడో మనకు ఆటంకం కలిగితే ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఇంకో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్కి పోదాం. మానవ విజయానికి అంతిమంగా ఒక గొప్ప సమాజాన్ని నిర్మించడానికి ఇలాంటి దుర్లక్షణాలన్నింటినీ కడిగి పారేయడానికి శక్తి సంపన్నులు ప్రజలు. వాళ్ళని నమ్ముకుందాం, వాళ్ళతో కలిసి నడుద్దాం. థ్యాంక్ యూ.